లార్డ్. వెల్కమ్ టు మెర్సీ శ్యామ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు స్తుతుల ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి మహోన్నతుడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం 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 మాతో ఉండువాడా నీకు వందనాలు మమ్మల్ని పరిశుద్ధపరచువాడా నీకు వందనాలు 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకు వందనాలు పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి మహోన్నతుడా మహాగణుడా అయ్యా నీకు వందనాలు 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయన. ఏసయ్యా మమ్మల్ని అందరినీ ఇంతవరకు కాచి కాపాడండి సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఏసయ్యా. ఏసయ్యా మమ్మల్ని అందరినీ నీవే జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని అడుగుచుంటున్నాను. మా అక్కర్లన్నీ నీవే తీర్చమని అడుగుచుంటున్నాను నాయన. ఏసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఏసయ్యా. ఎవరైతే ప్రభు ప్రార్థన సహాయం కోరినారో వారందరినీ నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నానయ్యా. వారందరినీ నీవే జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా ప్లీజ్ ఏసయ్యా నీవే జ్ఞాపకం చేసుకొని అయ్యా ప్లీజ్ ఏసయ్యా వారు ఏదైతే కోరినారో ప్రభు ప్రార్థన అది చేయమని ఏదైతే కోరినారో అది నీవే తీర్చమని అడుగుచుంటున్నాను ఏసయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎవరైతే ప్రభు అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను ఏసయ్యా. ఏసయ్యా వారిని ముట్టండి స్వస్థపరచండి. నీ రెక్కల చాటున నీవే భద్రపరచమని అడుగుతున్నాను. పూర్తి స్వస్థత అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణను కూడా అనుగ్రహించమని అడుగుచుంటున్నానయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఏసయ్యా. అవును ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతూ ప్రభా ఇంతవరకు నడిపిస్తున్నావు ప్రభా. నీకే వేలాది గొడవ స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానైనా. నీవే మమ్మల్ని రక్షిస్తున్నావు ప్రభా తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీవు రక్షించేవాడవు, నీవే కృపచూపు వాడవు, నీవే దయగల వాడవు నైనా. నాయన నీవు తప్ప మాకు ఎవ్వరు లేరయ్యా. నీకు వందనాలు. కోట నాకున్నా అని దావీదు సెలవిస్తున్నట్టు మా కోటగా మా కొండగా ప్రభా మిమ్మల్ని ప్రభా ఇందులోనే సహాయం చేయమని అడుగుచుంటున్నాను ఏసయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఏసయ్యా. అవును ప్రభా ఏసయ్యా ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించేవాడని సెలవిస్తున్నావు నాయన. అయ్యా ఎప్పుడు నేను ప్రభా కీర్తిస్తూ నిన్ను ఆరాధించుటకు కృప చూపమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం. భోజన పదార్థముగా ఒకడు గొర్రెను అప్పగించినట్లు నీవు మమ్మును అప్పగించి ఉన్నావు. అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వేళ చెప్పక ధన ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు. అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను. సిగ్గు నా ముఖమును
కమ్మి ఉన్నది. వాక్యము మన హృదయాలలో వర్ధిల్లును గాక. ఆమేన్. Thank you for watching my videos. Like, share, comment and subscribe to my channel.